ఆచి చికెన్ మసాలా. కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ తో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. నిన్నటి నుంచి లోకల్ గా కూడా పడుతున్న వాహనాలతో ఇప్పటికే నిండిన ప్రాజెక్టులకు వరద మొదలైంది. దీంతో ఎగువన ఆల్మట్టి డ్యాంకు 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 50,000 క్యూసెక్ల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. అటు తుంగభద్రకు కూడా 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 90,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో గేట్లు ఓపెన్ చేసి దిగువన శ్రీశైలంలోని నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా సాగర్కు భారీగా వరద వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 170 టీఎంసీ నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 65,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 50,000 క్యూసెక్ల నీటిని దిగువన సాగర్ కు రిలీజ్ చేస్తున్నారు. దీంతో సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 180 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో మరో వారం రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, మళ్ళీ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణా బేసిన్ కు సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులకు అయితే వరద ప్రవాహం మొదలైందని చెప్పవచ్చు. ఆల్మట్టి డ్యామ్ ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు ప్రస్తుతం అయితే దాదాపుగా 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 50,000 క్యూసెక్లను అవుట్ఫ్లోగా నారాయణపూర్ ప్రాజెక్టు రిలీజ్ చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 50,000 ఇన్ఫ్లో వస్తుండగా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 55,000 క్యూసెక్లు జూరాల ప్రాజెక్టు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 65,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి దాదాపుగా 30,000 క్యూసెక్ల వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు దాదాపుగా 312 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 177 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. ఇక 590 అడుగులకు గాను 534.80 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అయితే మళ్ళీ కృష్ణా ఎగువ ప్రాంతాలతో పాటు అటు తుంగభద్ర సంబంధించి కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి తుంగభద్ర జలాశయానికి కూడా వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో తుంగభద్ర జలాశయం కూడా 105 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అయితే తుంగభద్ర జలాశయానికి 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ఈ రోజు సాయంత్రం వరకు కూడా తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తుంగభద్ర జలాశయానికి ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం రేపటి వరకు తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కృష్ణా బేసిన్ కు సంబంధించి వస్తున్నటువంటి 60,000 క్యూసెక్లు అలాగే తుంగభద్ర నుంచి రేపటి వరకు గేట్లు ఎత్తే మాత్రం శ్రీశైలం జలాశయానికి 1,00,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి చాలా రోజుల తర్వాత అయితే ఈ సీజన్ లో ఖరీఫ్ సీజన్ లో అసలు వరద ప్రవాహం స్వల్పంగా రావడం, తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి కూడా సగానికంటే తక్కువగా నీటి నిల్వ సామర్థ్యం ఉండడం, వరద ప్రవాహం తక్కువగా రావడంతో కొంత ఆలస్యంగా తుంగభద్ర జలాశయం మాత్రం వరద ప్రవాహం మొదలైందని చెప్పవచ్చు. ప్రస్తుతం 90,000 వస్తున్నటువంటి తుంగభద్రకు వస్తున్నటువంటి 90,000 క్యూసెక్ల వరద ప్రవాహంతో కొంత తుంగభద్ర ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తుండటంతో పాటు రేపటి వరకు క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగితే మాత్రం 2-3 రోజుల్లోనే శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు పూర్తి స్థాయి
నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 170 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది కాబట్టి 1,00,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తే మాత్రం 2-3 రోజుల్లోనే శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఇటు భీమా అలాగే తుంగభద్ర సంబంధించి ప్రస్తుతం ఏదైతే వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ గత నెల జూలై కావచ్చు, జూన్ 15 తర్వాత మనకు వర్షాకాల సీజన్ స్టార్ట్ అవుతున్నప్పటికీ వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, భీమా అలాగే తుంగభద్ర నదికి సంబంధించి కూడా వరద ప్రవాహం లేకపోవడం తోటి అటువైపు నుంచి వరద ప్రవాహం రాకపోవడం తోటి కొంత ప్రాజెక్టులకైతే జలకళ తప్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే కృష్ణా బేసిన్ కి సంబంధించి ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వరకు కూడా భారీ వరదలు రావడం తోటి కొంత పూర్తి స్థాయిలో నీటి నిల్వలు చేరుకోవడం తోటి ఇక కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు మాత్రమే వరద ప్రవాహం రావాల్సి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 2-3 రోజుల్లో భారీగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. తుంగభద్ర నుంచి వరద ప్రవాహం మొదలైతే మాత్రం శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో పాటు ఫస్ట్ గేట్లను కూడా ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం 300 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం 177 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు తాగునీరు మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఒకవేళ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తే తప్ప రబీ సీజన్ లో సాగునీటికి నీటిని విడుదల చేసే అవకాశాలు లేనట్టుగా కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఖరీఫ్ సీజన్ లో క్రాప్ హాలిడే ప్రకటించినట్టుగా అయింది. ఎప్పుడైనా కూడా ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జూలై చివరి వారం గానీ అలాగే లేదంటే ఆగస్టు మొదటి వారంలో గానీ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడి ఎడమ కాలువలకు తాగునీటిని విడుదల చేసేవారు. కానీ ఆగస్టు నెల కూడా చివరి వారంలో ఉంది. కానీ ఇప్పటి వరకు సాగర్ ప్రాజెక్టుకు కొంత మాత్రమే వరద ప్రవాహం వస్తుండటంతో ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మాత్రం ఈసారి సాగుకు సంబంధించి నీటినైతే విడుదల చేసే అవకాశం లేనట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఎగువ కృష్ణా పరివాహకానికి సంబంధించి ప్రస్తుతం స్వల్పంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి డ్యామ్ కైతే వరద ప్రవాహం మళ్ళీ మొదలైందని చెప్పవచ్చు. ఆ వరద ప్రవాహం కాస్త శ్రీశైలం జలాశయం వరకు కూడా భారీగా కొనసాగుతుండడం, శ్రీశైలం జలాశయం నుంచి 25,000 నుంచి 30,000 క్యూసెక్లు విద్యుత్ ఉత్పాదన ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తుండటంతో కొంత మెల్లగానైనా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక తుంగభద్ర సంబంధించి 105 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది కాబట్టి ఎగువ నుంచి కూడా 90,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో భారీగా వస్తున్నటువంటి ఆ వరద ప్రవాహంతో పూర్తి స్థాయిలో తుంగభద్ర నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తూ రేపటి వరకు ఫస్ట్ గేట్లను కూడా ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.